ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే రంగాల్లో మోటార్ రంగం ఒకటండి. ఈ రంగం ద్వారా ప్రధాన ఆదాయం వస్తూ ఉంది. కానీ ఈ ఆదాయం ద్వారా ఈ రంగంలో ఉన్న కార్మిక వర్గానికి ప్రభుత్వం చేస్తుంది శూన్యం. ఏమీ చేయాలి ఇప్పటిదాకా. గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఏదో సహాయం ఇస్తామని చెప్పింది. 10,000 రూపాయలు ఇచ్చింది. ఆ 10,000కు తోడు ఇచ్చిన 10,000ని వేరే రూపంలో ఫైనాన్షియల్ రూపంలో లాగేసుకుంది. మేము అట్లా కాదు, మీకు ఫైనాన్షియల్ భారం తగ్గిస్తా, జీవో నెంబర్ 21 రద్దు చేస్తూ ఉన్నారు. పైగా 15,000 వేస్తూ ఉన్నారు. 15,000 లేదు, జీవో నెంబర్ 21 లేదు, సంక్షేమ బోర్డు లేదు, రుణాలు లేవు. 14 నెలలు దాటింది ఏ ఒక్క హామీ అమలు చేయట్లేదు. ఇవాళ ఫ్రీ బస్ అమలు చేస్తూ ఉన్నారు. మా పరిస్థితి ఏంటో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఫ్రీ బస్ వ్యతిరేకం కాదు. మీరు ఫ్రీ బస్ అమలు చేస్తే సుమారు 60% పని ఉపాధి మేము కోల్పోతాం. మాకు ఆదాయం కోల్పోతాం. ఏ రకంగా మేము బతకాలి, ఏ రకంగా ఫైనాన్స్ బాకీలు తెచ్చుకోవాలి, ఏ రకంగా అద్దె కట్టుకోవాలి, ఇది మా ప్రశ్న. మీరు ఇవ్వాలా, మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలు చేయాలి. అమలు చేస్తూ ఒక పక్కన హామీలు అమలు చేస్తూ మేము కోరేది ఏంటంటే, అదనంగా మేము కోరేది ఏంటంటే, ఫ్రీ బస్సు కారణంగా ఆదాయం కోల్పోతూ ఉన్నాం కనుక ప్రతి ఆటో కార్మికునికి 3,000 రూపాయలు పెన్షన్ మీద కోరుతూ ఉన్నాం. అనేక చేనేత కార్మికులకు ఇస్తూ ఉన్నారు, వేరే ఇతర వర్గాలకు ఇస్తూ ఉన్నారు, మరి మన న్యాయ బ్రాహ్మణులకు ఇస్తూ ఉన్నారు. అలాగా కుల వృత్తులకు సంబంధించిన అనేక రకాలు మీరు ఇస్తూ ఉన్నారు. మరి మేము ఒక కులం కాకపోయినా వృత్తిపరంగా ఆటో కార్మికులు వాళ్ళు నష్టపోతా ఉన్నాం కనుక మేము మిగతా వాళ్ళగా వాళ్ళకి సంబంధించి కాదు, మాకు ఇవ్వాలా పూర్తిగా నష్టపోతూ ఉన్నాం కనుక మాకు ఆయా వర్గాలకు ఇచ్చే విధంగా మాకు 3,000 రూపాయలు పెన్షన్ నెలకి ఇవ్వాలని రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ హామీలు అమలు చేయాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.